లాస్ట్ వీక్ లో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొంది భారీ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన నాగబంధం సినిమా విజువల్స్ పరంగా గ్రాండియర్ తో ఓ రేంజ్ లో మెప్పించినా కానీ కథ పరంగా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవడంతో మిక్స్డ్ టాక్ రాగా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించిన సినిమా వర్కింగ్ డేస్ లో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ ఇప్పుడు మొదటి వారం పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా 20 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. 7వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ మార్కును మరోసారి సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో డీసెంట్ ట్రెండ్ ను చూపించడంతో వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 75 లక్షల రేంజ్ దాకా షేర్ మార్కును అందుకుంది. దాంతో మొదటి వారం పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 7.3 కోట్లు, ఆంధ్ర మొత్తం మీద 5.7 కోట్ల మేర గ్రాస్ మార్క్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల వరకు గ్రాస్ ను 6.35 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. కర్ణాటకలో 2.2 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.25 కోట్లు, ఓవర్సీస్ లో 1.7 కోట్ల వరకు గ్రాస్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 20.15 కోట్ల వరకు గ్రాస్ ను 9.35 కోట్ల రేంజ్ లో షేర్ ను మొదటి వారం పూర్తయిన తర్వాత దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమం 28 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఫస్ట్ వీక్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండో వారంలో ఎలాంటి కలెక్షన్లను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.